దైవ సేవకులారా, ఈ మధ్య కొంచెం అనారోగ్యంతో ఉన్నది. ఒక చిన్న ఆపరేషన్ చేయాల్సి వచ్చింది 13వ తేదీ. అయినా మీకు మాట ఇచ్చాను కాబట్టి తప్పకుండా రావాలని ఆశించాను. ఆ తర్వాత మీకు వీడియో తీశాను. వీడియో అబ్బాయి గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వదిలేసి ఉద్యోగం సేవలోకి వచ్చిన ఒక బాబు. నా వారికి నాకున్న పరిచయాన్ని బట్టి నేను ఒక 22 పుస్తకాలు రాశాను. పరమగీతాలు 1000 పేజీలు రాశాను. రెవరెండ్ కంచెల ప్రభుదాస్ అఫీషియల్ అని ఒకటి పెట్టాడు. నా పాటలు చాలా పాటలు రాశాను. 40 దాకా దాంట్లో ఉన్నాయి. అవన్నీ కూడా షూటింగ్ చేసి మా ఆత్మీయ కుమారుడుగా మాకు సహకరిస్తున్నాడు. ఆయన పెద్ద పాస్టరే. రేపు మధ్యాహ్నం మాట్లాడతాను. మీరు రావాలని కోరుతున్నాను. ఈ దినం ఒక్క మాట తీసుకుందాం వస్తే బైబిల్ చదివించలేదు కాబట్టి యోహోను పత్రిక 15వ అధ్యాయం 5వ వచనం ఆఖరి భాగంలో ఒక మాట అంటాడు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఈ సమయంలో కొన్ని మాటలు చెప్పినాక నేను వాక్యం చెప్తాను. తర్వాత ఆఖరి అంత మ్యూజిక్ అంతా బాగుంది. మీకు మంచిగా మ్యూజిక్ ఉంది కదా. నా వాళ్ళు పాడేవాళ్ళని ఒకటి తీస్తే నీ పాట పాడి చేపించేద్దాం. ఏంటి అంటే మన చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉంది. ఈ గ్రంథం దేవుడు మనకు అనుగ్రహించిన ఆధ్యాత్మిక గ్రంథం. బైబిల్ అనేది ఆధ్యాత్మిక గ్రంథం. చాలామంది బైబిల్ గురించి మాట్లాడుతూ ఈ సమయాల్లో టీవీలో ఏమంటున్నారంటే అశ్లీలమైన ఉన్నవి, కొన్ని చదవరానివి ఉంటాయి, కొన్ని తప్పు పనులు కూడా అందులో రాయబడి ఉన్నాయి అని చెప్పడం విన్నాను నేను. అది సరైనది కాదు. బైబిల్ గ్రంథం అనేది సత్యసార సంగ్రహం. ఇందులో సత్యం ఉంది. ఎవరైనా తప్పు చేస్తే తప్పును రాస్తాడు, అది సత్యం. దాని పక్కనే శిక్ష రాస్తాడు. లోతు పిల్లలు చేసిన దానికి వారు పడ్డ శిక్షను రాశాడు. ఆ జాతి అట్లా పతనమైందో రాశాడు. జలప్రలయం వచ్చినప్పుడు పాపం విస్తరించినప్పుడు ప్రజల్ని ఎలా ముంచివేశాడో రాశాడు. ఒక్క కుటుంబం ఎలా కాపాడో రాశాడు. సొదొమ గొమొర్రా చాలా పాడైపోతే, పతనమైపోతే, ఈ వ్యామోహంతో లోకంతో పతనమైతే ఆ పట్టణాన్ని కాల్చేశాడు. దేవుడు చెడ్డోడికి ఎక్కడ రాయలేదు. ఆయన పాపాన్ని ఎక్కడైనా ఒప్పుకోడు. అది బైబిల్ బయలుపరిచింది. కానీ బైబిల్ అసత్య గ్రంథంగా దేన్ని దాచిపెట్టలేదు. అన్నీ బహిర్గతం చేసి ఆ బహిర్గతంలో మనకు నీతి పాఠాలు నేర్పిస్తున్నారు. మనం కూడా అలా చేస్తే నరకానికి వెళ్తాం, శిక్ష ఉంది అనేది దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. అసలు ఈ బైబిల్ గ్రంథంలో 3 మాటలు చెప్పినాక నేను వాక్యం చెప్తాను. ఎంతమంది చదువుతున్నారో నాకు తెలియదు. చాలామంది బైబిల్ కూడా తెచ్చుకోరు చర్చికి. అదొక బ్యాడ్ హ్యాబిట్. క్రైస్తవులకి అతి ప్రాముఖ్యమైనది బైబిల్ గ్రంథం. ఎందుకు ఈ గ్రంథం ప్రాముఖ్యమైంది అంటే 119వ కీర్తన 3 వచనాలు చూపిస్తాను మీకు. కాబట్టి ఈరోజు నుంచినైనా మీరు బైబిల్ చదవండి. ఒకటి ఏంటి అంటే 25వ వచనం 119. నా ప్రాణము మట్టిని అత్తుకొంటున్నది, మీ వాక్యము నన్ను ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. నీవు నేను చనిపోయినప్పుడు మన హృదయంలో వాక్యం లేకపోతే బతకలేదు, నరకానికి కదా. అందుకే కొలసి పత్రిక 3వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే 16వ వచనంలో వాక్యాన్ని హృదయంలో సమృద్ధిగా నింపుకోమంటాడు. చూసావా, నీకు పరలోకం కావాలంటే దేవుని వాక్యం కావాలి.
ఈ పరలోకం కావాలంటే దేవుని వాక్యం కావాలి. రెండవది ఏం రాశాడు చూడండి, 28. వ్యసనముల చేత నా ప్రాణము నీరాయని. వ్యసనాలు చూడండి, మానవులకి వ్యసనాలు తప్పవు. నాకు కూడా ఉన్నాయి, పోయినాయి. పాపము చేయలేదని చెప్పగలవాడు ఎవరూ లేదు. అందరం మాజీ పాపులమే. ఎందుకంటే సాతానుడు తప్పక ఏదో ఒక దాంట్లో పడేస్తాడు మనల్ని. కానీ ఈ వ్యసనాలు మనం తీసేసుకోలేదు. మనకు కలిగిన వ్యసనాలు ఏది తీసుకోలేదు. చూడు, త్రాగుడు చేద్దాం ఒకటి, అన్నీ అటాకి. ఫస్ట్ ది మ్యాన్ టేక్స్ ఏ డ్రింక్, దెన్ డ్రింక్ టేక్స్ ఏ డ్రింక్, దెన్ డ్రింక్ చేసే మ్యాన్. ఫస్ట్ వాడు కొంచెం తాగుతాడు, త్రాగుడు వాళ్ళలో తాగుద్ది. ఆఖరికి వాళ్ళు ఏం చేస్తుందో తెలుసా, అదే వాడిని తాగుద్ది. అది మొదటి భార్య, అసలుకి చేసుకున్నోడికి అది మొదటి భార్య. ఎందుకంటే సారాగా ఏం చెప్తా ఆ మాట వింటాడు, ఏం చెప్తా ఆ మాట వింటాడు. నీ భార్య తాలిబొట్టుదమ్మని తీసుకుపోతాడు తాగటానికి. వ్యసనం అనేది అదే ఒకే వ్యసనం కాదు, త్రాగుడే కాదు. వ్యామోహమైన, ధనాపేక్ష అయినా, డబ్బు సంపాదించడం నేర్చుకుంటే పిచ్చిగా సంపాదిస్తాడు. ఏ తప్పుడు పని చేసైనా సంపాదిస్తాడు డబ్బుల మీద. దేవుని అమ్ముకునైనా సంపాదిస్తాడు. దేవుని రక్తానికి కూడా బేరం పెడతాడు కదా. ఏ రైతుకైనా ధనాపేక్షతో అదొక వ్యసనం. సమస్త వ్యసనాల కంటే అది క్యూ. కాబట్టి వ్యసనం మనం తీసేసుకోవాలంటే 31 పనికిరాదు. ఏం తెలుసు 31 కాలానికి తెలుసా? డిసెంబర్ 31 నైట్ కూర్చొని దేవుడు కొత్త సంవత్సరం వస్తాడు, మనం తింటాడు, ఇవన్నీ అబద్ధాలు చేసుకొని ఒక్క తీర్మానం మేము ఎప్పుడన్నా పూర్తి చేశామా? ఎన్ని తీర్మానాలు చేసుకుంటాం, ఎన్ని వాగ్దానాలు ఇచ్చాం, ఆ వాగ్దానాలు తీసుకుంటాం కానీ దాన్ని నెరవేర్చామా? ఇవన్నీ అబద్ధాలు చేస్తున్నాం, మనం ఆచారాలు చేసేస్తున్నాం. అవన్నీ అవసరం లేదు. ఇక్కడ ఏమంటాడంటే, వ్యసనముల చేత నా ప్రాణము నీరాయను, నీ వాక్యము నన్ను స్థిరపరచదు. వాక్యం, దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు మన జీవితాలు స్థిరపరచబడతాయి. దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు నాలో ఏం బలహీనత ఉందో అది తెలియపరుస్తుంది. అప్పుడు నేనేం చేస్తాను, దాన్ని తీసేసుకోవడానికి దేవుడిని ప్రార్థిస్తాను. దాని మీద విరక్తి కలుగుద్ది. తర్వాత మనం స్థిరపడిపోతాం, ఒక గుడ్ క్యారెక్టర్లోకి వచ్చేస్తాం. ఇక దాని జోలికి మనం పో. అది ఆయన వాక్యం చదవండి. మూడవది ఏంటంటే, నా ప్రాణం బ్రతికించిన 50వ వచనం, 50 సంవత్సరాలు అదే నాకు నెమ్మది ఇస్తుంది. భూలోకంలో నెమ్మది అనేది ఎక్కడ దొరకటం లేదు. కొంచెంసేపు ఆనందంగా ఉంటాం, కొంచెంసేపు దిగులుగా ఉంటాం, కొన్నిసార్లు మన ఇంట్లో సమస్యలు వస్తాయి, భార్యాభర్తల మధ్య వస్తాయి, తప్పవి అన్నీ. కొన్నిసార్లు మనకి ఏం రావాలని ఒకసారి ఎక్కడో ఒక దిక్కున మాటలు యుద్ధం పెడతాడు, ఇద్దరికి అపార్థం చేసుకుంటాం. ఎట్లయినా అసమాధానం కలిగే రీతిగా మన జీవితాన్ని పొంగులు వస్తాయి. కానీ ఆయన వాక్యం మనకు నెమ్మదినిస్తుంది. ఏ చీకటి గడియలోనైనా, శోధన గడిలోనైనా, ఏ శ్రమలు, కష్టాలు, ఇరుకులు మనకు కలిగిన నెమ్మదిగా ఉండగలం, చాలా నెమ్మదిగా ఉండగలం. అందుకే ఆ వాక్యంలో మునిగి చేరిన బాబు అంటాడు, అంజూరపు చెట్టు పుయ్యకపోయినా, చేరువపోయినా, రాకపోయినా, కూరలు దొడ్లు లేకపోయినా నేను యెహోవా యందు ఆనందిస్తాను అంటాడు. కాబట్టి బైబిల్ మనకు చాలా ఉన్నతమైన గ్రంథం, చాలా ఆత్మీయ గ్రంథం. ఒక విధంగా చెప్పాలంటే ఇది పరలోక గైడ్. నీకు పరలోకానికి వెళ్ళాలంటే ఈ గైడ్ లేకుండా నేను పరలోకానికి వెళ్ళలేదు, దాన్ని చదవకుండా వెళ్ళలేదు. కాబట్టి బైబిల్ చదవండి, బైబిల్ తీసుకొని రండి, బైబిల్ తీసుకొని రండి. ఇది మన చేతిలోని ఖడ్గం. కాబట్టి బైబిల్ తీసుకుని రండి బిడ్డలాగా. ఇది మనల్ని తీసిస్తుంది. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే, యవనస్తులు ఉంటే
యవనస్తుడు దేని చేత శుద్ధి చేసుకుంటాడని ఉంది బైబిల్లో. కీర్తన నీ వాక్యాన్ని బట్టి జీవితాన్ని శుద్ధి చేసుకునేది వాక్యం. కాబట్టి ఆ వాక్యాన్ని రమ్మని పెట్టుకుంటున్నాం. ఇప్పుడు వాక్యంలోకి వెళ్ళిపోతున్నాం. ఒక మాట ప్రార్థన చేసుకుని వాక్యం లేకపోదాం. జీవాధిపతి నీ పాదాలకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఈ మీటింగ్స్ ఏర్పాటు చేసిన దైవజనుని, ఆయన మందిరం, కుటుంబం, సంఘం, మ్యూజిక్ చేస్తున్న బిడ్డలు, పాడుతున్న బిడ్డలు, వచ్చిన మమ్మల్ని చేరిన వారందరినీ నీ స్వాధీనంలోకి తీసుకున్నాను. ఈ రాత్రి మాతో ఏం మాట్లాడాలని నువ్వు ఇష్టపడుతున్నావు అల్పుడనైనా నన్ను దాచిపెట్టండి. నీ మాటలు అందించండి. నా హృదయ ధ్యానము, నా నోటి మాటలు ఈ దృష్టికి అంగీకారమగునట్టు వాక్యాన్ని విరిచి మీరు పంచమని, సాతాను శక్తులను భయపరచమని, ఈ మీటింగ్ల సమయంలో అనేకుల హృదయాలు క్రీస్తు వైపు మళ్ళీ సహాయం చేయమని క్రీస్తు పేర వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు ఒక చక్కని మాట చెప్పాడు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. భూలోకంలో జ్ఞానం ఏమి చేయలేకపోతుంది. ఇప్పుడు అంతరిక్షానికి వెళ్తున్నాడు. మనకు ఓబద్య గ్రంథంలో చంద్రమండలానికి కూడా, అంటే నక్షత్రాల్లో కూడా నువ్వు పోగలుగుతూ ఉంటాడు. ఆయన చేతి పనుల మీద మనకు అధికారం ఇచ్చాడు. దేవుడు మానవుని తనకంటే కొంచెం చిన్నవాడిగా చేశాడంట. ఎక్కడుంది? 8వ కీర్తన. మహిమ ప్రభావాలతో నింపాడంట. పైన ఉన్నవి కానీ, భూమి క్రింద ఉన్నవి కానీ, భూమి మీద ఉన్నవి కానీ అన్నీ మన కాళ్ళ దగ్గర పెట్టాడు. చూసారా? ఇప్పుడు సింహాన్ని కూడా తీసుకొచ్చి ఆడిస్తాడు. అంత జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు. కానీ ఈ జ్ఞానం అంతా కూడా ఈ లోక జ్ఞానం వెరితరమైందట. ఎందుకంటే ఈ మానవుడు ఇక్కడ ఒక రాయబారిగా వస్తాడు, దేవుడు రాయబారిగా, ఒక యాత్రికుడిగా వస్తాడు, ఒక పరదేశి. ఇక్కడ అతను పరదేశి. ఈ భూమిని వదిలిపెట్టి పోవాలి, అంటే భూమిని వదిలిపెట్టారు వాళ్ళు. ఈ గుడారం బాగుండదు కదా, శిథిలమైపోతుంది. ఈ శిథిలమైపోతుంది, చూసిపోయి చనిపోయినాక మట్టిలో పడేస్తే శిథిలమైపోతుంది. ఇక మనం ఆత్మ శరీరంతో పైకి పోవాలి. ఆత్మ శరీరంతో పైకి పోవాలంటే యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నాకు వేరుగా ఉండగా మీరేం చేయలేదు. 3 విషయాలు ఇదేనా జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి మార్కు సువార్త మనం తీస్తే, ఆ మార్కు సువార్తలో 3 విషయాలు రాయబడ్డాయి. ఒకటి ఏంటంటే, సంఖ్యలు ఉన్నాయి కానీ బంధించలేకపోయాయి. ఆ సంఖ్యలు బంధించలేకపోయాయి. మానవుని చేతిలో సంఖ్యలు ఉన్నాయి. జ్ఞానం అనే సంఖ్యలు ఉన్నాయి, ధనం అనే సంఖ్యలు ఉన్నాయి, చాలా సంఖ్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చెడును తీసేసుకోవటానికి చేత కాదు. ఇక్కడ ఒకటి రాశాడు, మీరు చూస్తారా? 5వ అధ్యాయంలో నుంచి కొన్ని వచనాలు మీరు చూస్తే కథ అది జరిగిన సంఘటన, అది నేను చెప్తాను, మీరు చూసుకుంటా ఉండండి. యేసు ప్రభు ఏ ఒక్క మానవ సమాజం కోసం రాలా. ఏ కులము ఆయన పోయవద్దు. ఎందుకంటే ఆయన మానవత్వాన్ని ఆవిష్కరించడానికి వచ్చాడు, కానీ ఆయనకేమీ లేదు. ఆయన సమరయ్యకి వెళ్ళాడు, గెరాసేని పంగులు రాసే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, కుష్ఠరోగులను ముట్టాడు కదా, గుడ్డివారిని చూపించాడు. ఆయనకి మానవత్వం విలువలు తెలిసిన దేవుడు. ఆయన మానవత్వం యొక్క విలువలు తెలిసిన దేవుడు. మానవుల్ని ఆయన స్వరూపంలో సృష్టించిన దేవుడు. ఈ గెరాసేను దేశంలో ఒక అపవిత్రం వ్యక్తితో పట్టబడి తనను తాను గాయపరుచుకుంటున్న వాని కోసం సముద్ర ప్రయాణం చేసి వచ్చి అక్కడ దిగి రాగానే వాడు కనపడ్డాడు. వాడు తెలిసిపోయింది అపవిత్రాత్మకి. దేవుడి కుమారుడు, దేవుడా నాతో నీకేం పని అయ్యా, నాతో నీకేం పని అంటున్నాడు. వాళ్ళలో 3 పనులు ఉన్నాయి సార్, చూసారా ఆ భాగంలో. మొదటి పని ఏంటంటే వాడి సొంత శరీరాన్ని వాడు గాయపరుచుకుంటున్నాడు.
రెండో పని ఏంటంటే వాడికి బట్టలు లేదు. మూడో పని ఏంటంటే రాత్రింబవళ్ళు వాళ్ళు సమాధాన తోటలో ఉన్నారు. వీడు అపవిత్రాత్మ పట్టిన వాడు, దెయ్యాలు పట్టిన వాడు. ఎవరో వచ్చి తూగుతుంటే వాడు దెయ్యాలు ఉన్నాయంటే అట్ట, తూగుతూ ఎగురుతుంటే పరిశుద్ధాత్మ ఉందంటే అట్ట. ఆత్మలు అవి పనిచేస్తాయా? దెయ్యాలు తూగుతున్నాయంటే నేను చూసి ఎక్కడ డాక్టర్లు తూగటాలా, మీటింగ్లోకి వచ్చి ఎక్కడ లెక్చరర్స్ తూగటాలా, ఎక్కడ టీచర్లు కూడా తోగటాలా. చదువుకుంటే దెయ్యాలు వెళ్ళిపోతాయా? అది దురాత్మలు. పరలోకములో నుంచి దేవునికి విరోధంగా పనిచేసిన ఆ లూసిఫర్, దేవుని సింహాసనం కంటే నా సింహాసనం పైన ఉండాలన్న వాళ్ళ సమూహమునంతా భూలోకంలో పడేశాడు. వాడు వాయుమండలానికి పడేశాడు, భూమండలానికి ఇచ్చాడు. వాడికి ఏం తెలుసు అంటే ప్రభుదాస్ తెలుసు. ప్రభుదాస్కి ఎక్కువ ఇష్టమో తెలుసు. ప్రభుదాసుని గురించి మాట్లాడతాడు. అంటే ప్రభుదాస్ చచ్చిపోయిన దిగ్మయమంటే అంట వచ్చేవాడు సైతానుడు, అపవిత్రాత్మ వస్తుంది. ఆ అపవిత్రాత్మ చేసే మొదటి పని ఏంటి అంటే తూగేది వాళ్ళందరూ దిగాలి కాదు, యేసుక్రీస్తు లేని వాళ్ళందరూ దిగాలి. యేసుక్రీస్తు లేకపోతే దిగాలి. వాడు ఫస్ట్ పని ఏంటంటే తన శరీరాన్ని గాయపరచుకుంటాడు. చూడు ఎంతమంది తమ శరీరాన్ని గాయపరచుకుంటున్నారు. త్రాగుడు, వ్యసనం, వ్యామోహం, టెన్షన్స్. దేవుడు ఇచ్చిన ఈ శరీరం, ఈ శరీరం ఏంటంటే మాయగాడు. చాలామంది పాటలు రాశారు మాయగాడు. ఈ శరీరం దేవుని ఆలయం, దేవుని మందిరం. కొలసి పత్రిక 3:16 అంటారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరగరా. ఆయన చేతులతో చేసినది. దీన్ని మనం పాడు చేసుకుంటే అట్ట, దీన్ని మనం సోగ్గా తయారవుతుంది రాగలుగుతాం, మంచి సోపులు వాడతాం. కానీ మంచి మనసు, మంచి క్రియలు, కానీ చెడ్డ క్రియలు, అబద్ధం. ఒకవేళ అబద్ధం అంటే ఏముందో యోహోను 8:44లో నువ్వు అబద్ధ జనుడైన సాతాను బిడ్డలు అంటాడు. ఇవన్నీ మన జీవితాన్ని పాడు చేస్తున్నాయి, గాయపరుస్తున్నాయి. చూసారా? గాయపరచడం, మనల్ని మనం గాయపరచుకుంటున్నాం, ఇతరులంగా. ఒకసారి ఎప్పుడన్నా నేను ఆలోచించుకున్నా, నా జీవితాన్ని నేను దేనితోనన్నా గాయపరచుకుంటున్నాను. అది మనసుకు తప్పు కదా. నా శరీరం దేవుడు ఇచ్చిందైతే నేను గాయపరచుకుంటున్నాను. నా శరీరంలో వ్యసనాలు ఉన్నాయా? నా శరీరాన్ని నేను చాలా బాగా చూసుకుంటున్నా, మంచి బట్టలు వేసుకుంటా, మంచి పుస్తకాలు, గది కాదు, బయట అలంకరణ కాదు. నీ అంతరాత్మ ఘోషిస్తున్న దానికి వ్యతిరేకంగా చేసి నీ శరీరాన్ని ఏ విధంగా గాయపరచుకుంటున్నావు. ఇతరులు చేసే పని అదే, తన సొంత శరీరాన్ని గాయపరచుకుంటున్నాడు. రెండో పని ఏంటంటే ఆయనకి వస్త్రాలు లేవు, అంటే పై వస్త్రాలు ఇగా. దేవుడు లౌదోకై సంఘాన్ని చూశాడు. ఆ సంఘానికి చాలా మంచి వస్త్రాలు ఉన్నాయంట. ధనిక వర్గమైన సంఘం, కళ్ళ కాటు కూడా ఉంది, మంచి కాటు. దేవుడు ఏమంటాడంటే నువ్వు దిగంబరివి అంటాడు. అంటే ఏంటి? మనకు రక్షణ వస్త్రం లేదు, స్తుతి వస్త్రం లేదు, మహిమ వస్త్రం లేదు. ఇవన్నీ ఉన్నాయని నటిస్తున్నా, వేషధారులుగా నటిస్తున్నా, స్తుతిస్తున్నాం కానీ యథార్థత లేదు. స్తుతి చెల్లించుట యథార్థవంతులకి శోభస్కరం అందుకదా. ఆ యథార్థత లేకపోతే ఆ స్తుతి ఒక వస్త్రం ఎట్లా అవుతుంది మనకు? మనం మీటింగ్కి వచ్చాం, నేనేదో చెప్పి మహిమ పొందేయాలా, నన్ను పోడాలా అనుకుంటే ఎట్లా? నేను కానీ మీరు కానీ ఎవరిని మహిమపరచాలా? దేవుడు ఒక్కడే మహిమ పొందాలా, ఇంకొకరిని మహిమపరచడానికి వీలేదు. మహిమ, ఘనత, ప్రభావాలు ఆయన. అవి ఎవరం పరిష్కరించడానికి లేదు. మనం అందరం మేము సర్వెంట్స్, ఆయన అంతే, దేవుని సర్వెంట్స్. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆ దేవుడిచ్చిన మహిమ వస్త్రాలు కానీ, దీన మనస్సు అనే వస్త్రం 1 Petrus 5వ ఉంటుంది. దీన మనస్సు అనే వస్త్రం. యెషయా 66లో అంటాడు, నీ మందిరాలన్నీ నాయే,
అని అంటూ దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు దీన మనసుతో వస్తే, దీన మనసును చూసి ఆయన విరిగి నలిగిన మనసును అలక్ష్యం చేయడం అంటాడు దావీదు మహారాజు. చూసారా? ఇంకా మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, మనుషుడా నీకు ఉత్తమమైన తెలియపరుస్తున్నాను అంటాడు. అని ఏమని రాస్తాడు? 3 రాస్తాడు. న్యాయంగా నడుచుకునటం, కనికరం కలిగి ఉండటం, మూడవది ఏంది? దీన మనస్సు కలిగి నీ దేవుని దగ్గరికి రావటం. దీనత్వం అంటే మనల్ని మనం తగ్గించుకునేస్తాం. అది లేదు, ఆ అవసరం మనకు లేదు. ఈనాడు సంఘాలలో చాలా తగాదాలు గిగాదాలు రావాలి అంటే ఆయనకంటే నేను పెద్ద కదా, నేను కట్టి ఆయన పెద్ద కదా. మనం ఎవరు పెద్ద కాదు, మనకు శిరస్సు యేసుక్రీస్తు. మనందరం అవయవాలమే కానీ ఎవరిలో పెద్దలంగా. ఎందుకంటే మన శిరస్సు ఏది చెప్తాడో అది చేస్తాం మనం. కాబట్టి వస్త్రాలు లేవు. నీకు వస్త్రాలు ఉన్నాయా? లేకపోతే నేను కూడా ఒక అవిధేయులతో సమానం, ఒక అవిధేయులతో సమానం. చూసారా? అతనికి ఆ వస్త్రాలు లేవు. మూడవది, అతనికి ఇంకా ఏం కష్టమైందంటే చీకటిని, రహస్యాన్ని కోస్తాడు. మానవుడు ఎప్పుడు కూడా తాను ఒంటరిగా రహస్యంగా ఉన్నప్పుడే తన జీవితం బాగుండాలి. తాను ఒంటరిగా ఉన్నప్పుడే సాతానుడు శోధిస్తాడు, రహస్య స్థలాలు కోస్తాడు. మానవుడు చనిపోయి పడవేసి శవములు పడవేసిన సమాధుల మీద పోయి పండుకుంటాడు. అందుకే దేవుని వాక్యంలో ఏముందో తెలుసా? నీవు జీవించుచున్నావన్న పేరే కానీ నీవు మృతుడవు. సచ్చినవాడివి నువ్వు. సచ్చినవి కొడతావు, సచ్చిన వాటిని ఆశపడతావు. నీ జీవితం అంతా రహస్యంగానే ఉంచాలనుకుంటావు. యథార్థత లేదు, వెలుగు లేదు. చీకటి అంటే ప్రేమ. చూసారా? మొదటి యోహానులో అంటాడు ఆయన, యోహాను పత్రికలో అంటాడు, యోహాను పత్రికలు అంటాడు, యోహాను సువార్తలు అని అంటాడు, నేను లోకానికి వెలుగుని అంటాడు. కానీ వారు చీకటిని ప్రేమించుతున్నారు కాబట్టి నన్ను వారు అంగీకరించడం. ఇతను చీకటిని ప్రేమించేవాడు. ఇది అపవిత్రాత్మ పట్టిన వారి స్థితి. ఎవరిలోనైతే యేసుక్రీస్తు లేదో వారి జీవితంలో ఇలాంటి అపవిత్రత ఉంటుంది. ఏదో ఒకటి గాయపరుచుకుంటాడు. స్తుతి వస్త్రాలు, మహిమ వస్త్రాలు లేవు, దేవుని ఘనత లేదు అతని జీవితంలో. అంత రోత బతుకు అనుకుంటాడు. చూసావా? దానికోసం వచ్చాడు. అసలు మన యేసుప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు కదా. నశించిన దాన్ని, ప్రతి మనుషుల్ని, నిన్నే కాదు ప్రతి ప్రపంచంలో ఉన్న ప్రతి మనుషుని కోసం వచ్చాడు ఆయన. నశించిపోతుంటే వెతికి రక్షించి పరలోక వాసం చేయడానికి వచ్చాడు ఆయన. నేను ఇంతగా భయంకరంగా నశించిపోతుంటే ఈయన దగ్గరికి వచ్చాడు. వస్తే ఈయనేమంటున్నాడు తెలుసా? నాతో నీకే పని అంటున్నాడు. చాలాసార్లు ఏం చేస్తాం? నేను ప్రసంగం చేస్తానయ్యా, దేవా ప్రభువా ఎవరన్నా పిలిస్తే తత్వ నాతో నీకు పని లేదంట. నేను పాటలు పాడతానయ్యా, తర్వాత నా ఇష్టం నాది, నీతో నాకు పని లేదు. నేను గుళ్ళో నేను పరిచర్య చేస్తానయ్యా, నాతో నీకేం పని లేదు ఇంకా కదా. ఏంటంటే మన జీవితాలు కొన్నిటిని మనం ప్రేమించి వాటిని చేసి అసలు చేయకూడదు వాటిని మనం చేయకుండా వేషధారులాగా తయారైపోతుంది. చూసారు? దేవుని వాక్యం ఏమన్నదంటే, శాస్త్రులాగా పరిశీలాగా మీకుంటే మీకు పరలోక రాజ్యం రాదంటాడు. వారి నీతి కంటే మీ నీతి అధికం కావాలంటాడు. నీతి అంటే అక్కడ డికాయిల్స్ టు ది రైట్ రిలేషన్షిప్. యేసుక్రీస్తుతో నీకు రైట్ రిలేషన్, నాట్ చర్చ్, నాట్ పాస్టర్. క్రీస్తుతోనే మీ రిలేషన్షిప్ ఎక్కువ కావాలి. అప్పుడే ఇది పోయేది. నాతో పని ఏమంటే నీతోనే పని ఆయనకి. నీ తలాంతులు ఆయనకు అవసరం లేదు, నీ ధనం ఆయనకు అవసరం లేదు, నీవు ప్రసంగాలు చేస్తే అవసరం లేదు. నీవు ఆయనకి కావాలి. ఆయన నిన్ను కోరొచ్చాడు, నీవు కావాలి ఆయనకి. నీ కోసం వచ్చాడు ఈ లోకానికి, నా కోసం వచ్చాడు ఈ లోకానికి. చూసారా? అప్పుడు
ఆ అపవిత్రాత్మను గద్దించితే ఆ పందుల్లోకి పంపించారు. 2000 పందులు చనిపోయాయి. 2000 పందులు చనిపోయాయి కదా. ఎప్పుడైతే అతను స్వస్థత పొందాడో, ఎప్పుడైతే ఆత్మీయంగా వచ్చాడో, వస్త్రం వేసుకొని ప్రభు కాళ్ళ దగ్గర కూర్చున్నాడు, ప్రభు పాదాల దగ్గర. ఆయనతో వెళ్ళి సేవ చేయాలనుకుంటాడు, కానీ గరాశైలులో ఆయన సాక్షిగా ఉంచాడు. గరాశైలిలో ఉండమని చెప్తాడు. ఆ దేశస్తులంతా వస్తారు యేసుక్రీస్తు దగ్గరికి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోను ఆయన అంటే ఏంటి? వాళ్ళ పాపాలన్నీ పడిపోయి అందరూ ఆనందంగా ఉండటం వాళ్ళకి ఇష్టం లేదు. ఈ దినాల్లో ప్రజలకు ఏం చేస్తున్నారంటే పైపోతే కావాలి, లోపల హృదయానికి అడుక్కోవటం ఇష్టం లేదు. అందుకోసమే వాక్యం దగ్గరికి రావటం లేదు. చూసారా, ఎఫెసీ పత్రికలో మనం చూస్తే 6వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తే 6:24, 5:26 అనుకుంటా చూస్తే వాక్యం మనల్ని కలుగుతుంది. మనకు ముట్టైనను కలంకమైనను లేకుండా వాక్యం మనల్ని శుభ్రం చేస్తుంది. వాక్యం ఎవరు? దేవుడే. వాక్యం దేవుడే. దేవుని వాక్యం ఆయనే. మనకు ఒక సత్యం తెలియాల, మనలో ఊదిన ఆత్మ సుమ అంటారు హెబ్రీలో. అదే దేవుని ఆత్మ ప్రేరేపణతో రాయబడింది. అక్కడ కూడా అదే పదం వాడతారు. అంటే ఏంటి? మనలో ఉన్న ఆత్మకి ఇది ఆహారం, మన ఆత్మను శుద్ధి చేస్తుంది, పరలోకానికి వస్తుంది. కాబట్టి చూసారా, సంఖ్యలు ఎంతోమంది సంఖ్యలు వేసి అతను బాగు చేయాలనుకున్నారు. ఎవరు సంఖ్యలు వేసినా తృతీయాలు చేసేస్తున్నాడు. ఏ సంఖ్యలు అతను బంధించలేకపోయాయి. మానవ జ్ఞానం, మానవ వైద్యం, మానవ సంబంధమైన తెలివంతా కూడా వాడి మీద ఉపయోగిస్తే మనం సాధువు చేయలేకపోయింది. వాడు చేత కాలేదు. సంఖ్యలన్నీ తృప్తిలో చేసేవాడు. పాపానికి అంత బలం ఉంది. కానీ యేసుక్రీస్తు వచ్చే లోపల ఆ యేసుక్రీస్తు యొక్క మాటలు తన హృదయాంతరంగంలోకి పోయినప్పుడు వాడు స్పష్టత పొందాడు, నెమ్మది వచ్చింది. యేసు పాదాల దగ్గర కూర్చున్నాడు. అది యేసుక్రీస్తు వల్ల జరిగిన పని. అది ఫస్ట్. ఆయనకి వేరుగా ఉంటే నీకు అలాంటి మంచి జీవితం రాదు, నెమ్మదైన జీవితం. నేను అంధకార శాస్త్రాలు శక్తులు మీ జీవితాన్ని అంతా కుళ్ళిపోజేస్తాయి, పరలోకానికి పనకుండా చేస్తాయి. ఇక్కడ రహస్యంగా ఉంచుకుంటారు. ఆ రహస్యం కూడా ఒక దినం నీ జీవితానికి భయంకరమైన శిక్ష రావడానికి మొదలవు. కాబట్టి బిడ్డలారా, యేసు పిలిపి రండి, యేసు దగ్గరికి రండి. నాతో నీకు పని లేదు అయ్యా, నా జీవితాన్ని ఒక్కసారి కలుగుని ఆయన దగ్గరికి రండి. నాలో ఉన్న ప్రతి వ్యసనాన్ని తీసేయమని ఆయన దగ్గరికి రండి. రెండవది మనం చూస్తాం, ఇదే గ్రంథంలో రెండవది మనం 23వ వచనంలో చూస్తే 12 సంవత్సరముల నుండి రక్తస్రావణ గల రోగంలో ఉంది ఒక ఆమె. 12 సంవత్సరాలు ఎంతో డబ్బులు హెచ్చించింది, కానీ ఆమెకి ఎక్కడా స్వస్థ పొందాల. ఎంతోమంది వైద్యుల దగ్గరికి పోయింది, ఆమె ఎక్కడా స్వస్థత పొందాలి. ఒక మంచి విశ్వాసం వచ్చింది ఆమెకి. యేసు వస్త్రపు చెంగు ముట్టితే నేను స్వస్థ పొందుతాను. ముట్టింది, స్వస్థత పొంది. ఇక్కడికి ఆపుదాం, తర్వాత ఈ కథ తర్వాత చెప్దాం. చూసారా, ఈ రోగం పోలేదు. మానవునికి ఇంకా భయంకరమైన రోగం ఒకటి ఉంది. ఎప్పుడన్నా మీరు యెషయాలో చూసారా? యెషయా 1వ అధ్యాయం చూడండి. మానవునికి ఉన్న రోగం ఎంత పెద్ద భయంకరమైందో. యెషయా 1:5-6 చూస్తారా? నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకనూ కొట్టుదు. ప్రతివాడు నడినెత్తి వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమైనది. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు. ఎక్కడ చూచినా గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు. ఆ పెండలు పడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తని చేయబడలేదు. మానవుని యొక్క జీవిత రహస్యమంతా చూపిస్తున్నారు, జీవిత అంతరంగానంతా చూపిస్తున్నారు. మానవుడు ఎంతగా పాపరోగంతో ఉన్నాడు. ఆ పాపరోగానికి కూడా మందు యేసుప్రభే.
53 ఎస్ఆర్ అంటాడు. అతను పొద్దున గాలిమల చేత